వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కావలి పట్టణంలోని ప్రసిద్ధ విష్ణాలయంలో శ్రీ భగవత్ రామానుజాచార్యుల అవతారోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించారు. అనంతరం భక్తులతో కలిసి పల్లకి సేవలో పాల్గొన్నారు. ఉత్సవ ఏర్పాట్లు ప్రశంసనీయమని పేర్కొంటూ కమిటీ సభ్యులు అభినందించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ దేశ ప్రజలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి ప్రాధాన్యతనిస్తూ దర్శన భాగ్యం కల్పించాలని ఆలయ అధికారులను కోరారు. ఢిల్లీ పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు మహిళా బిల్లును అడ్డుకున్నాయని బీజేపీ నాయకులు మండిపడ్డారు. మార్కాపురంలో జరిగిన నిరసనలో మహిళలు 40 ఏళ్లుగా రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని, వారి ఆశలపై ప్రతిపక్షాలు నీళ్లు చల్లాయని విమర్శించారు. ఈ చర్యను చీకటి రోజుగా అభివర్ణిస్తూ రాహుల్ గాంధీ చిత్రపటాలను దగ్ధం చేశారు. నరసన్నపేట మండలం మాకివలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించాలని ఎంఈఓ పేడాడ దాలినాయుడు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థుల భవిష్యత్తు ఉందని, మన ఊరు మడిని కాపాడుకుందామని ఉపాధ్యాయులు కోరారు. విద్యార్థుల ర్యాలీ స్థానికులను ఆకట్టుకుంటోంది. మాజీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే సతీమణి బగ్గు సుగుణమ్మ నరసన్నపేట అన్నా క్యాంటీన్లో టిఫిన్ విభాగాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని నిరుపేదలకు ఉచితంగానే భోజనం అందించాలని ఆదేశాల మేరకు ఈ రోజు అన్నా క్యాంటీన్లో ఉచితంగానే టిఫిన్ తో పాటు ఒక పూట భోజనం అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం కొనసాగింపుగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. బేతంచెర్ల పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు సీఐ వెంకటేశ్వరరావు కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే శాశ్వత జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. చెడు అలవాట్లు, గొడవలకు దూరంగా ఉండి మంచిగా మెలగాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా భారత స్కౌట్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా కమిషనర్, రాష్ట్ర స్కౌట్ అండ్ గైడ్స్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 42 ప్రైమరీ మినిస్టర్ రేజింగ్ పాఠశాలల నుండి సుమారు 300 మంది విద్యార్థులు, వారి ఉపాధ్యాయులకు చిత్తూరులోని కన్నడ పాఠశాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఔటింగ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు హాసన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టణంలోని అన్నా క్యాంటీన్ సందర్శించారు. ఆయన తన సతీమణి భువనేశ్వర్తో కలిసి పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి 76 లక్షల రూపాయల విరాళం ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 క్యాంటీన్లలో నేడు ఉచితంగా భోజనం అందించనున్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం ప్రాంగణంలోని పట్టణ ప్రజారోగ్య కేంద్రం కొన్నేళ్లుగా మూతపడి ఉండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 24/7 సేవలు అందించిన ఈ కేంద్రం అర్ధాంతరంగా మూసివేయడంతో అత్యవసర, ప్రసూతి, పిల్లల టీకాల సేవలు నిలిచిపోయాయి. ముఖ్యంగా పేద ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ సదుపాయాన్ని పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత యంత్రాంగం ఈ విషయంపై దృష్టి సారించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాయపూడిలో సిఆర్డీఏ కార్యాలయం వద్ద జరగాల్సిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం అనివార్య కారణాల వల్ల రద్దు అయినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించాల్సి ఉంది. ఈ వాయిదాకు గల కారణాలపై పూర్తి సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.